అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత వచనాలు తెలియజేస్తూ వేదసారములో అనేకమైనటువంటి మంత్రార్థాలను అవి ఏ విధంగా ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటి, వాటి యొక్క స్వరూపము ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వేదసారంలో రుద్రాధ్యాయం యొక్క లక్షణం, రుద్రాధ్యాయంలో 5 అనువాకాలు పూర్తిగా వాటి యొక్క అర్థములు, వాటి ప్రయోగములు, వాటి ప్రయోజనములు అన్నీ కూడా మనం తెలుసుకుని ఉన్నాం. అందులో భాగంగా 6వ అనువాకంలో 5వ యజుస్సును అంటే అంతర్యామి అర్చావతారమూర్తి అయినటువంటి పరమాత్మ సోభ్య ఈ భూమిపైన ప్రతిసర్య ఏ విధంగానైతే మానవులను లేక దీక్షాధారులై దీక్షా కంకణ బద్ధులై ఉండేటువంటి జనులను సృష్టిలో ఉండేటువంటి చరాచర జీవులను రక్షించడానికి పరమాత్మ ఏ విధంగానైతే పర వ్యూహ అనేటువంటి లక్షణములతో ఆవిర్భవించి కాపాడుతాడు అనేటువంటి లక్షణాన్ని పూర్తిగా మనం తెలుసుకొని ఉన్నాం. అదే విధముగా ఈ వేదసారములో ఈ 6వ అనువాకంలో 6వ యజుస్సు నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ అని వచ్చింది. ముందుగా ఈ ప్రతిసర్యము శోభ్యము ఉండేటువంటి లక్షణములన్నీ కూడా మనం తెలుసుకొని ఉన్నాం. ఈ యామ్యక్షేమ్యముల యొక్క లక్షణం ఏ రకంగా ఉంటుంది అని అంటే తూర్పు దిక్పాలక అధిపతి సాక్షాత్తు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే ఆయన స్వర్గలోకంలో ఉంటాడు. అదే విధముగా అగ్ని పరమాత్మ 14 భువనములలో ఏ దేవతకైతే మనం అర్పించాల్సినటువంటి పదార్థం ఉంటుందో దాన్ని హవ్యముగా కవ్యముగా 2 విధాలుగా పితృదేవతలకు అదే విధముగా సవ్య దేవతలకు అందిస్తూ ఉంటాడు అగ్ని. ఆయన ఆగ్నేయ దిక్కుకు అధిపతి. అదే విధముగా దక్షిణ దిక్పాలకాధిపతి యమ పరమాత్మ. ఆ యముడు ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన దగ్గరికి చేరుకునేటువంటి లక్షణం ఏమిటి? నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ. యముడు ఎక్కడ కనిపిస్తాడు? యముడు కనిపిస్తే మానవుడు బతుకుతాడా, మనుగడ సాధిస్తాడా అనేటువంటి ప్రశ్న కూడా చాలామందిలో ఉంటూ ఉంది. యమలోకానికి మామూలుగా మనిషి ఎలా వెళ్తాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే ఇక్కడ మానవుడికి తన యొక్క హృదయ ప్రమాణం ఒక ముష్టి అనగా పిడికిలి. ఏ జీవుడు అయితే మనుగడ సాధిస్తూ ఉన్నాడో, జీవాత్మగా బయట తిరుగుతూ ఉన్నాడో, తన యొక్క హృదయము ఒక ముష్టి ప్రమాణంలో ఉంది. అదే విధముగా ఆత్మ అంగుష్ట ప్రమాణము అని మనకు వేదం చెప్పింది. అది ఏ రకంగా ఉంటుంది? అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠంచ సమాశ్రిత అని ఆరణ్యక భాగం 10వ అధ్యాయం మనకు చెప్పింది. మనిషి యొక్క ఆత్మ అంగుష్ఠ మాత్రం. మరి ఈ దేహము భూమిపైకి వచ్చి దేహాన్ని విడిచిపెట్టి ప్రయాణమయ్యేటువంటి ప్రేత హస్త ప్రమాణం. ఏ మనిషి అయితే జీవించి ఉన్నాడో ఆ జీవించి ఉన్నటువంటి మనిషి యొక్క చేయి ప్రమాణం, మోచేయి వరకు ఉండేటువంటి ప్రమాణాన్ని హస్తము అని అంటాం. ఆ హస్త ప్రమాణముగా ప్రేత. ఈ విధముగా యమపురానికి చేరాలి అంటే సౌమ్యం సౌరిపురం నగేంద్ర భవనం గంధర్వశైలాగమ నానాక్రందపురం సుతప్త భవనం బహ్వాపదం దుఃఖదం. ఈ విధముగా 16 ప్రమాణాలు కలిగినటువంటి
ఉన్నతమైనటువంటి నగరాలు, ముఖ్యమైనటువంటి నగరాలు 16 ఉన్నాయి. అవి దాటుకుంటూ బహుభీతిపురాన్ని దాటి యామ్యం పురంచాగ్రత 17వ నగరంగా ఈ యొక్క యమపురం అనేటువంటిది ఉంటుంది. అక్కడ యమపరమాత్మ ధర్మాధికారి అయి పుణ్యపాపులను శిక్షించడానికి ఉంటాడు అని మనకు గరుడ మహాపురాణం తెలిపింది. ఇది ఈ గరుడ పురాణం సాక్షాత్తు విష్ణుమూర్తి గరుత్మంతుల వారి పైన లోకాన్ని వీక్షించడానికి బయలుదేరినప్పుడు వారిద్దరికీ మధ్య జరిగినటువంటి సంభాషణగా ఆ గరుడ పురాణాన్ని మనకు అందించినాడు వ్యాస పరమాత్మ. అనాపలింగ కూస్కాని పురాణాన్ని విదుర్బుధ, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము అని ఏ రకంగానైతే మనకు 18 పురాణాలు ఉన్నాయో, అగ్ని పురాణము, స్కాంద పురాణము, విష్ణు పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణము, నారద పురాణము, లింగ పురాణము అని ఈ విధముగా 18 పురాణాలు మనకు అవకాశంలో ఉన్నాయి. ఆ 18 పురాణాలలో ఈ గరుడ పురాణం 365 అధ్యాయాలతో ఉన్నతముగా ఉన్నది. ఆ గరుడ పురాణం అంతా కూడా యమలోకము, ప్రేత ఏ విధంగానైతే యమ మార్గానికి వెళ్తుంది, పాపపుణ్యములు చేసినటువంటి వారి యొక్క ఫలము ఏమిటి అనేటువంటి లక్షణములన్నీ కూడా ఈ గరుడ పురాణం మనకు తెలుపుతూ ఉంది. అలా తెలిపేటువంటి గరుడ పురాణంలో యామ్యస్థానం అంటే యమలోకము అని అర్థం. ఆ యమలోకంలో ఉండేటువంటి పాపము చేసినటువంటి వాళ్ళందరూ కూడా దక్షిణ ద్వారం గుండా లోపలికి వెళ్తారు. వారు యమపరమాత్మ యొక్క దర్శనం మాత్రం చేసుకోరు. పుణ్యము చేసినటువంటి వాళ్ళు యమపురికి 3 ద్వారాలు ఉంటాయి. తూర్పు ద్వారం నుండి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వారు, ధర్మ మార్గంలో నడిచినటువంటి వారు. ఉత్తర ద్వారము నుండి పూర్తిగా వేదాధ్యయనము, శాస్త్రాధ్యయనము చక్కగా చదువుకొని 10 మందికి చదువును పంచినటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్తారు. అదే విధముగా పడమర ద్వారం నుండి, పశ్చిమ ద్వారం నుండి ఈ తూర్పు ద్వారంలో, ఉత్తర ద్వారంలో ఎవరైతే చదువుకొని ధర్మనిష్ట గరిష్ఠులు ఎవరైతే ఉన్నారో వీరికి సహాయం చేసి తోడ్పడినటువంటి వాళ్ళందరూ కూడా పడమర ద్వారం ద్వారా, పశ్చిమ ద్వారం ద్వారా యమలోకానికి అడుగుపెట్టి వాళ్ళు పూర్తిగా కూడా ధర్మసభలో పాల్గొని స్వర్గలోకానికి వెళ్ళిపోతారు అని. ఆ విధముగా యామ్యాయచ ఆ ధర్మమూర్తి అయినటువంటి యముడి స్వరూపముగా ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యామ్యాయచ అనేటువంటి పదానికి అర్థం. క్షేమ్యాయచ స్వర్గలోకాన్ని ఆవరించి ఉన్నటువంటిది, అనగా ఎప్పుడూ సౌఖ్యాన్ని అనుభవించేటువంటి లక్షణాలతో కూడి ఉన్నటువంటి లోకం ఏదైతే ఉంటుందో దాన్ని క్షామ్యము అని అంటున్నాం. ఆ యామ్యాన్ని, ఈ క్షామ్యాన్ని రెండింటినీ సమపాలుగా అందించినటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజస్సు అర్థం. దీనిని పఠించినంత మాత్రాన మనిషి పాపపు కర్మలకు చాలా వరకు దూరముగా ఉంటాడు అనేటువంటి లక్షణాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ. ఈ విధముగా స్వర్గలోకం సుఖాన్ని పొందేటువంటి వాళ్ళు, పాపము చేసినటువంటి వాళ్ళు యమలోకంలో అనేకమైనటువంటి బాధలు పడుతూ మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం ఈ విధముగా భూమిపైన అవతరిస్తారు అని మనకు గరుడ పురాణం కానీ, అదే విధముగా వేదంలో ఉండేటువంటి పితృమేధ సారము కానీ మనకు తెలుపుతూ ఉంది. స్వదాన పుణ్యేన భవేద్ధనాఢ్య, ధనాఢ్యభావేన కరోతి పుణ్యం, పుణ్యాదవశ్యం స్వర్గం ప్రయాతి, పునర్ధనాఢ్య పునరేవ ధన్య. మనిషి చేసేటువంటి పుణ్యపు కర్మలు ఏవైతే ఉంటాయో దాని వలన ధర్మాత్ముడై, పుణ్యవంతుడై, ధనవంతుడై ఈ లోకంలో మళ్ళీ ఉదయిస్తాడు, పునరపి జననం అని. అదే విధముగా పాపము చేసినటువంటి వాడు అదాన దోషేన భవేద్దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రీ పునరేవ పాపి. పుణ్యపు కర్మలను అనగా చదివినటువంటి వేదాన్నో, చదివినటువంటి శాస్త్రాన్నో, లేక ఇతర సాంకేతిక పరమైనటువంటి విద్యలను, తాను చదువుకున్నటువంటి విద్యను ఇతరులకు పంచనప్పుడు వాడు దరిద్రుడు అని పిలువబడుతూ ఉన్నాడు. కావున మనము నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి పంచాలి అనేటువంటి లక్షణాన్ని పూర్తిగా మనకు వేదము, శాస్త్రములు అన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఈ విధముగా పంచినటువంటి వేదశాస్త్ర ప్రమాణములు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా క్షేమముగా ఈ లోకోద్ధారణ కోసం జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా పరమాత్మ అయినటువంటి దైవస్వరూపముగా వర్ధిల్లుతూ ఉంటాడు. వాడు ధనవంతుడై ఉంటాడు, ఐశ్వర్యవంతుడై ఉంటాడు. అదేవిధముగా పాపము చేసినటువంటి వాడు దరిద్రుడై ఉంటాడు,
అభావదోషేన భవేద్దరిద్రః దరిద్రదోషేన కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రీ పునరేవ పాపి. పాపి అనేటువంటి లక్షణంతో ఈ యొక్క లోకంలో పుడుతూ ఉంటాడు అని. ఎందుకంటే సోభ్యాయచ ప్రతిసర్యాయచ, పుణ్యపాపముల యొక్క లక్షణం ముందు యజస్సు చెప్పింది. అదే విధముగా పాపము చేసినటువంటి వాడు పూర్తిగా యమలోకాన్ని అనుభవిస్తాడు అని చెప్పింది వేదం. క్షేమ్యాయచ అనగా పుణ్యము చేసినటువంటి వాడు క్షేమముగా స్వర్గలోకాన్ని అనుభవిస్తాడు. ఎక్కడో మనకు తెలియనటువంటి ఆవల లోకములు ఉన్నాయి అనేటువంటి భ్రమ కూడా మనకు అవసరం లేదు. మనము చేసినటువంటి పాపము కానీ పుణ్యము కానీ 10 సంవత్సరాలు, అన్యాయార్జితం విత్తం 10 వర్షే వినశ్యతి అథవా 12 వర్షాన్ని సమూలంచ వినశ్యతి. మనము చేసినటువంటి పుణ్యములైనా పాపములైనా 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు గనక నీవు చేసినటువంటి పుణ్యపు కర్మలు అయితే నీవు చక్కగా వర్ధిల్లుతావు. లేక నీవు పాపము చేసినటువంటి తత్వాన్ని గనక నీవు సంతరించుకుని ఉంటే 12వ సంవత్సరం నీవు మొత్తము కోల్పోతావు అని మనకు చాణక్య నీతి శాస్త్రం చెప్పింది. అందుకని వీలైనంత వరకు పుణ్యపు కర్మలను మాత్రమే మనం ఆచరించాలి. ఆ విధముగా ఆచరించినప్పుడే మనం పరమాత్మ దృష్టిలో ఉంటాం, పరమాత్మ యొక్క సేవలో తరిస్తూ ఉంటాం. అందుకని యామ్యాయచ క్షేమ్యాయచ, క్షేమముతో వర్ధిల్లుతాము. అలా యామ్యము క్షేమ్యము ఏవైతే ఉన్నాయో ఈ క్షేమాన్ని కోరేటువంటి పరమాత్మను మనము నమః అనేటువంటి అక్షరముల ద్వారా, ఈ యజస్సు ద్వారా మనం నమస్కారాన్ని అర్పిస్తూ ఉన్నాము. అభినవ శంకరులు యామ్యము క్షేమము అనేటువంటి పదానికి 2 అర్థాలు చిన్నదిగా చెప్పేసినాడు. అనగా యమలోకంలో పుట్టినటువంటిది యామ్యము, స్వర్గలోకంలో పుట్టినటువంటిది క్షేమము అని మనకు ఇక్కడ అభినవ శంకరులు చెప్పినట్టుగా ఉంది. ఈ విధముగా ఈ యజస్సు పారాయణం కానీ లేక శ్రవణం కానీ ఈ యజస్సు యొక్క ఫలము వలన యమబాధలు అనేటువంటివి ఉండవు. యమబాధలు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఎక్కడో ఏ లోకంలోనో ఉండి మనం వెళ్ళి ఇబ్బందులు పడతాము అని కాదు. ఇక్కడ మనం చేసినటువంటి కష్టములకు గాను మన రూపంలో ఉన్నటువంటివి, అంటే మన యొక్క సంతానం ఆత్మ వైపుత్ర నామాసి సజీవ శరదశతం, ఎవరైతే మన సంతానం ఉంటుందో మనము చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తాన్ని వారు చేసుకోకపోయినట్టయితే సంతానానికి ఆ తర్వాత వంశానికి ఈ విధమైనటువంటి దోషములు కలిగి ఇబ్బందులు పడతారు అనేటువంటి లక్షణాలను మనకు జ్యోతిష్యంత శాస్త్రం లాంటివి గొప్ప గొప్ప గ్రంథములన్నీ కూడా తెలివినాయి. అందువలన ఎల్లవేళలా పుణ్యపు కార్యములను మాత్రమే ఆచరించాలి అనేటువంటి విషయాలను మనకు పెద్దలు సూచించినారు. ఆ విధముగా ఎవరైతే ఈ మంత్రములను శ్రవణం చేస్తారో వారికి ఫలం పూర్తిగా క్షేమమే కలుగుతుంది అనేటువంటి లక్షణాన్ని మనకు అభినవ శంకరులు భట్టభాస్కర్ల వారు అందించినట్టుగా మనకు విషయం తెలుస్తూ ఉంది. అదే విధముగా ఈ 6వ అనువాకంలో 7వ యజస్సు నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ. ఉర్వి అనగా భూమి. ఈ భూమికి వ్యుత్పత్తి అదే విధముగా పర్యాయ పదాలు అనేక విధముగా ఉన్నాయి. గౌహు గుమ జ్మ క్ష్మ క్షమ క్షోణి క్షితి అవని ఉర్వి పృథ్వీ మహీ రిప అదితి ఇళా నిర్వృతి భూ భూమి పూషా ఘాతు గోత్ర ఇత్యేక వింశతి పృథ్వీ నామధేయాని అని మనకు వేదాంగ శాస్త్రములు చెప్పినాయి. 21 విధాలుగా భూమిని వేదం చెబుతూ ఉంది. అందులో మొదటి అక్షరం గౌహు అని, గౌహు అనేటువంటి అక్షరముతో మనము పదముతో ఈ భూమిని పిలుస్తాము అని. అందులో ఉర్వీ అనగా పంట పొలములతో సస్యశ్యామలముగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఉర్వి అని పిలుస్తూ ఉంటారు. అలాంటి భూమిలో ఉండేటువంటి అనేకమైనటువంటి పాడి పంటలను రక్షించేటువంటి వాడు, పాడి పంటల స్వరూపముగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను. ఖల్యాయచ, ఖలము అనగా పూర్తిగా ఆరబోసినటువంటి ధాన్యము ఉన్నటువంటి ప్రాంతాన్ని ఖలము అని అంటారు. అక్కడ ఒక గుంజ, ఆ గుంజకు కట్టేసినటువంటి పశువులు, దాన్ని ఖలము అని పిలుస్తారు. ఈ విధముగా ఉర్వి ఖల అనేటువంటి 2 పదాలను సంతరించుకొని వ్యవసాయం, కర్షకులు ఏదైతే వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారో ఆ వ్యవసాయ స్వరూపముగా ఉండేటువంటి మానవులకు, ఆ మానవ రూపంలో ఉండేటువంటి పరమేశ్వరునికి నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క రుద్రాధ్యాయంలో 6వ అనువాకంలో 7వ యజస్సు యొక్క అర్థం. నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ.
ఉర్వి భూమిపైన చేసేటువంటి పాడి పంటలతో కూడినటువంటి గొప్పదైనటువంటి ప్రాంతం. ఆ పాడి పంటలను సంరక్షించేటువంటి వ్యవసాయి ఎవరైతే ఉన్నారో ఆయన పరమాత్మ అయినటువంటి పరమశివుని యొక్క స్వరూపం. ఆ స్వరూపానికి, ఈ ప్రతిరూపానికి నేను పరమాత్మ అయినటువంటి పరమశివుని రూపంలో నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క 7వ యజస్సు యొక్క అర్థం. ఈ యొక్క అర్థ సారస్వతంలో పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నాను, ఈ విధముగా నమస్కరిస్తున్నాను అని మనకు ఈ యజస్సు తెలుపుతూ ఉంది. ఏదైతే భూమి సస్యశ్యామలాన్ని చేయబడి అద్భుతముగా పచ్చని పంటతో, పాడి పంటలతో సుఖముగా సంతోషముగా ఉంటుందో, ఖలము అనగా ధాన్యము నిండుగా సమృద్ధిగా ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ధాన్యాన్ని రక్షించేటువంటి వాడు ఖల్యుడు అనేటువంటి పేరుతో పిలువబడుతున్నాడు. అలా ఉర్వర్యుడు, ఖల్యుడు ఈ ఇద్దరు కూడా పరమాత్మ అయినటువంటి పరమశివుని స్వరూపంతో ఉన్నటువంటి వాళ్ళు. ఆ వారికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క 6వ అనువాకంలో ఉండేటువంటి 7వ యజస్సు యొక్క అర్థం. అదే విధముగా 8వ యజస్సు నమ శ్లోక్యాయ చ వసాన్యాయ చ. శ్లోకములు అనగా అక్షర సమూహములు. ఈ ఏ విధంగా ఉంటాయి అని అంటే అనేకమైనటువంటి ఛందస్సులు, గణములు, వర్ణములు, వీటితో ఏర్పడ్డటువంటివన్నీ కూడా శ్లోకములు అని అనబడతాయి. మంత్రశ్లోకములు, వేదమంత్ర శ్లోకములు, అదే విధముగా సంస్కృత శ్లోకములు అని 2 విధాలు. ఎక్కడ కూడా యతిభంగములు కానీ, అక్షరభంగములు కానీ, స్వరభంగములు కానీ లేనటువంటివి అక్షర కూర్పులు. ముందుగా అక్షరములు, ఆ తర్వాత పదములు, ఆ తర్వాత పాదములు, తర్వాత వాక్యములు, తర్వాత మంత్రములు అని శ్లోకములు అని ఈ విధంగా ఏర్పడుతూ ఉంటాయి. అలా వాటి స్వరూపముగా వర్ణాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి స్వరూపముగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు. ఆ పరమశివుడిని నేను ధ్యానిస్తున్నాను. అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల యొక్క సారాన్ని, ఆ శ్లోకాల యొక్క రూపాన్ని పరమాత్మ మనకు అందిస్తూ ఉన్నాడు ఈ వేదమంత్రముల ద్వారా. ఈ వేదమంత్రముల యొక్క లక్షణములు అనేకముగా చెప్పబడ్డాయి. అందులోనూ ఈ వేదమంత్రాన్ని ఏ రకంగా పలకాలి అని అంటే ఉచ్చస్వరముతో పలకకూడదు, అలా అని నీచస్వరం అనగా కింది భావంతో కూడా పలకకూడదు. మధ్యమ స్వరంతో ఈ వేదాన్ని మొత్తం కూడా పలుకుతూ ఉండాలి. శృతి మనకు పూర్తిగా వినబడేటువంటి లక్షణం. ఇది ఎక్కడా కూడా ఏ పుస్తక రూపంలో కూడా మనకు అందించబడ్డది కాదు. మనకు పూర్తిగా శబ్ద తరంగముల ద్వారా వచ్చినటువంటి ఈ వేదమంత్రముల యొక్క సారాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. వేదసారం, వేదమంత్రముల యొక్క లక్షణం, వేదమంత్రముల యొక్క నిరూపణం, వేదమంత్రముల యొక్క స్వరూపం అనగా పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి లక్షణాన్ని ఈ మంత్రములు మనకు తెలుపుతూ ఉంటే దీనిని శ్లోక రూపముగా అనేకమైనటువంటి కవులు మనకు అందిస్తూ ఉన్నారు. వేద ప్రతిపాదితమైనటువంటి లక్షణములను ద్వారా మాత్రమే ఇతరులు ఎవరైనా ఏ లక్షణాన్నైనా రాయగలుగుతూ ఉంటారు. అమ్మవారు ఏ విధంగా ఉంటుంది, అయ్యవారు ఏ విధంగా ఉంటారు, శివుడు ఏ రకంగా ఉంటాడు అంటే వేదమే చెప్పాలి. ఇంకా ఏ పురాణం కానీ ఏ ఇతిహాసం కానీ చెప్పదు. వేదము నుండే ప్రతిపాదితమైనటువంటి లక్షణములన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అందులో శ్లోకము, ఆ శ్లోకములు ఏ రకంగా ఉంటాయి అంటే విష్ణుమూర్తి ఏ రకంగా ఉన్నాడు అంటే సశంఖ చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరుసేరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. 4 భుజాలు కలిగినటువంటి వాడు, పొట్టు పీతాంబరాలు పెట్టుకున్నటువంటి వాడు, శంఖచక్రము ధరించి ఉన్నటువంటి వాడు, వనమాల అనగా తులసీమాలను ధరించి ఉన్నటువంటి వాడు అని మనము విష్ణుమూర్తి ధ్యాన శ్లోకంలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఏ విధంగా ఉంటాడు అంటే దిగంబరో బ్రహ్మ కపాలధారి త్రిలోక భిక్షాటన సంవిహారి విభూతి రుద్రాక్ష భుజంగహారి శ్మశాన భూశైల తట ప్రచారి అని ఈ విధముగా శ్లోక రూపంలో పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఎక్కడ ఉంటాడు అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే చాలామంది శ్మశానంలో ఉంటాడు అని ఈ మధ్య బాగా చెబుతూ ఉన్నారు. అలా కాదు, పరమాత్మ అణువణువున ఉంటాడు, రేణువున ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. మనకు సంబంధించినటువంటి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధిష్టానమైనటువంటి దేవతలు బ్రహ్మమానస పుత్రులు శ్రవణులు. వారి ద్వారా మనము చేసినటువంటి పాప పుణ్యములన్నింటినీ కూడా యమధర్మరాజు దగ్గర వారు విన్నవిస్తారు.
అప్పుడే మనం పుణ్యము చేసినటువంటి వాళ్ళమా పాపము చేసినటువంటి వాళ్ళమా అనేటువంటి లక్షణాన్ని తాను తూకం వేసి వీడు స్వర్గాన్ని ఆరోహించాలా లేక నరకంలో ఉండిపోవాలా అనేటువంటి ధర్మశాస్త్ర చర్చ పూర్తిగా కూడా యమలోకంలో జరుగుతూ ఉంటుంది. అలా ఈ శ్లోక స్వరూపముగా శ్లోక రూపముగా ఉండేటువంటి పరమాత్మ శ్లోక్యాయచ నమః. ఆ శ్లోకంలో ఆ శ్లోక రూపంలో ఆ అక్షర సమూహముగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. అవసానము అనగా చివరి యందు ఉండేటువంటి వాడు. శ్లోక్యాయచ అవసాన్యాయచ నమః. అవసానము అంటే చివరిది అని అర్థం. అగ్రభాగం నుండి చివరి భాగం వరకు ఉండేటువంటి వాడు కేవలం పరమాత్మ మాత్రమే. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఈ శరీరం అనేటువంటిది ఏమైతే ఉంటుందో ఇది శాశ్వతమైనటువంటిది కాదు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నేను సంపాదించినటువంటి ధనమంతా నా దగ్గరే ఉంది అని విర్రవీగేటువంటి వాళ్ళను చాలామందిని మనం చూస్తూనే ఉంటాం. అత్యంత మిత్రుడు, మనకు అత్యంత దగ్గరగా ఉండేటువంటి మిత్రత్వం మనతో ఉన్నటువంటిది ఎవరికి అని అంటే కేవలం మృత్యువుకు మాత్రమే. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. నీవు అనుభవించేటువంటి వైభవం ఏదైతే ఉంటుందో అది శాశ్వత పరమైనటువంటిది కానీ కాదు. అది పూర్తిగా కూడా ఎప్పుడూ నీ వెంట ఉండేటువంటిది. నీతో నడిచేటువంటి మృత్యువు నీకు అత్యంత సన్నిహితుడు. ఆ మృత్యువు ఏదైతే ఉంటుందో ఆ సాన్నిహిత్యం నీతో చేసేటువంటి లక్షణంతో కూడినటువంటి మృత్యువు ఏదైతే ఉంటుందో నిన్ను ఎప్పుడైనా హరించవచ్చు. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. కావున నీవు ఎల్లవేళలా ధర్మాన్ని సంగ్రహిస్తూ ఉండు, ధర్మాన్ని నేర్చుకుంటూ ఉండు, 10 మందికి నీవు ధర్మాన్ని పంచుతూ ఉండు అని మనకు వేద ప్రతిపాదితమైనటువంటి అనేకమైనటువంటి కర్మలు, లక్షణాలు, శాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథములన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. అందులోనే అవసానము అనగా చివరి దశ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వేదానికి పూర్తిగా ప్రారంభ భాగము నుండి చివరి వరకు ఉండేటువంటిదంతా కూడా శ్లోక భాగము, పద్య భాగము, గద్య భాగము, అక్షర భాగము అని మనం చెప్పుకోవచ్చు. అలా ఉండేటువంటి పరమాత్మ అవసానంలో ఉపనిషత్ స్వరూపముగా, ఉపనిషత్తులన్నీ కూడా వేద ప్రతిపాదితమైనటువంటి లక్షణాలను అనేకమైనటువంటి ఉపనిషత్తులు మనకు చెబుతూ ఉన్నాయి. అందులో 108 ఉత్కృష్టమైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో మాండూక్య ఉపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, దేవ్ యథర్వశీర్షోపనిషత్తు, గణపతి యథర్వశీర్షోపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు అనేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా అవసానము అనేటువంటి పేరుతో పిలువబడతాయి. అంటే వేదాలకు చివరి భాగంలో ఉండేటువంటివి. వేదాన్ని అర్థం చేసుకోవాలి అంటే వేద మంత్రాలను పూర్తిగా కూడా సుస్వరంగా చదివినటువంటి వాడై ఉండాలి. వాటిపైన వాడికి శ్రద్ధ ఉండాలి. కానీ వీటితో పాటు ఆ యొక్క మనకు వ్యాస పరమాత్మ మనకు అనేకమైనటువంటి ఉపనిషత్తులను కూడా మనకు అందించినాడు. ఆ ఉపనిషత్సార రూపంలో ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ యొక్క వాక్యము అర్థం. నమ శ్లోక్యాయచ అవసాన్యాయచ. ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ కాలంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాల్లో పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నీవు వాళ్ళను ఎక్కడెక్కడో ఉంచి నీవు ఉన్నతమైనటువంటి యాత్రలను చేసి వచ్చి నేను పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నాను అని తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు కదా అని వాళ్ళకి నమస్కరిస్తే అది నీకు ఏమాత్రం కూడా ఫలం లేదు. అవసాన దశలో ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం, ఆ సేవ చేయడం సాక్షాత్తు పరమేశ్వరునికి చేసినట్టే. వాళ్లకు సేవ చేసినప్పుడే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. నీకు ఐశ్వర్యవంతుడు అవుతావు, కీర్తివంతుడు అవుతావు, పుష్టివంతుడవు అవుతావు అని మనకు వేద ప్రతిపాదితమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథములన్నీ కూడా మనకు తెలిపినాయి. అందువలన వేదాధ్యయనం, వేద శ్రవణం ఎల్లవేళలా చేయాలి. అలాంటి వేద స్వరూపమైనటువంటి పరమాత్మకు మనము నమస్కరిస్తూ ఉన్నాము. అలా ఈ యొక్క వేదసారంలో రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి 6వ అనువాకం, ఆ అనువాకంలో పూర్తిగా 8 యజుస్సులు, ఆ యజుస్సుల యొక్క మంత్రములు, మంత్రముల యొక్క అర్థములు, అదేవిధముగా వీటికి సప్రమాణముగా ఉండేటువంటి పురాణ శ్లోకములు, ఈ వృత్తాంతాలన్నీ కూడా మనం తెలుసుకొని ఉన్నాం. మరొక భాగంలో ఈ రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని యజుస్సులు, వాటి యొక్క మంత్రార్థములు, లక్షణములు కూడా మనము ఈ వేదసారం ద్వారా వీక్షిస్తూ, తెలుసుకుంటూ, తెలియపరుచుకుంటూ ఉంటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.